అలాగే శాస్త్ర విద్యార్థులకు అందరికీ నాయక నమస్కారములు. ఉపాధ్యాయులకు తర్వాత విద్యార్థులకు అందరికీ ఆశీస్సులు. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా జ్ఞానేశ్వరన్న గౌడ్ సార్ గారు మాట్లాడవలసిందిగా కోరు. సభాధ్యక్షురాలైనటువంటి గౌరవనీయులు మన యశ్వంత్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు, పేరెంట్స్కు, ఉపాధ్యాయులకు, పత్రికా విలేకరులకు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మెగా పేరెంట్స్ డే. ప్రభుత్వం పలుమార్లు పేరెంట్స్ని, విద్యార్థుల్ని, నాయకుల్ని, ఉపాధ్యాయుల్ని అందరూ ఒక వేదికగా ఏర్పాటు చేసి వారి యొక్క పిల్లల యొక్క ప్రవర్తన కానివ్వండి, నాయకుల యొక్క మాటలు కానివ్వండి, వీటన్నిటి కూడా పరిశీలించి ఒక మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులకు సలహాలు ఇవ్వడము, మరి యొక్క గ్రామంలో ఏదైతే ఈ స్కూల్కి ఉపయోగపడే విధంగా పొలిటికల్ లీడర్స్గా మేము ఉన్నందువల్ల ఈ యొక్క స్కూల్కి ఎలాంటి నిధులు కావాలి, మంచి విద్యను అప్పగిస్తున్నప్పుడు ఎంతో కీర్తింపబడుతున్నటువంటి జిల్లాలో ఈ యొక్క పిఎంసీ గర్ల్స్ హై స్కూల్ చాలా ప్రాధాన్యత కలిగినటువంటి స్కూల్గా పరిగణలోకి వచ్చింది. దాదాపుగా 1350 మంది ఈరోజు ఈ యొక్క స్కూల్లో విద్యకు అభ్యసిస్తున్నారంటే మరి దాదాపుగా అన్ని గ్రామాల నుంచి పేరెంట్స్ ఈ యొక్క స్కూల్కి చేర్పించడం జరుగుతూ ఉంది. కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, మంచి విద్యను అభ్యసించి మంచి మెరిట్స్ సాధిస్తున్నందువల్ల మన కలెక్టర్ గారి దృష్టిలో ఈ యొక్క స్కూల్ని శాంక్షన్ చేయించడం జరుగుతూ ఉంది. అంటే దాదాపుగా ఈరోజు మన కలెక్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 5 నుంచి 10 కోట్ల దాకా ఈ యొక్క స్కూల్కి నిర్మాణం కొరకు మరి అడిషనల్ రూమ్స్ కానివ్వండి, మరి ల్యాబ్స్ కానివ్వండి, మరి అదేవిధంగా గ్రౌండ్ సిస్టమ్ కానివ్వండి, అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలకు ఈరోజు 5 నుంచి 10 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. మార్చుకోవాలి. మనము విద్యని ఎలా మనకు స్ఫూర్తిదాయకంగా తీర్చుకోవాల్సిన పెద్దలు ఎంతమందో ఉన్నారు. దాదాపుగా స్వామి వివేకానంద కానివ్వండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానివ్వండి, అబ్దుల్ కలాం కానివ్వండి, మరి రామకృష్ణ పరమహంసులు కానివ్వండి, ఎంతో మంది గురువులు ఉన్నారు, ఎంతో ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం అభ్యసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఈ కలియుగంలో మనం ఖచ్చితంగా ఆధ్యాత్మిక శక్తి కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, విద్య పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తే మీరందరూ కూడా మంచి విద్యావంతులు అవుతారని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్పోర్ట్స్, ఆధ్యాత్మికం, ఈ మూడుగిన మీరుగిన పాటించగలిగితే మీరు తప్పకుండా మరి విద్యను సాధించి ఉన్నతమైన పదవులు అలంకరిస్తారని, మీరు ఆరోగ్యాలతో ఉండి తల్లి, తండ్రి, సమాజము అనే విలువలు మీకు మోరల్ వాల్యూస్ తెలుస్తాయి. కాబట్టి ఈరోజు ఈ మూడుగిన మీరు జోడించుకోగలిగితే మీరు మంచి భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు అలంకరించి సమాజ సేవకు, తల్లిదండ్రులన్నా అందరినీ కూడా గౌరవించే దిశగా మీరందరూ కూడా ప్రయాణిస్తారని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనేది 22వ తారీఖున అందరికి కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయల చొప్పున వేయడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వారు ఆరోగ్యాలతో ఇదే ఉన్నతమైన పదవులు అలంకరిస్తూ మనల్ని ఎంతో విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి ఈ రాష్ట్ర భవిష్యత్తు కొరకు పాటుపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని
పేరెంట్స్ కి చెప్పడం జరుగుతా ఉంది. ఎమ్మెల్యే గారు మన ఈ ఎన్ఆర్ఎస్ ప్రోగ్రాంకి వచ్చారు. ఆ రోజు ప్రోగ్రామ్ లో హెచ్ఎం గారు, వార్డెన్ గారు, కలెక్టర్ గారిని అడగడం, ఎమ్మెల్యే గారిని అడగడం, ఈ స్కూల్ కి నీటి సౌకర్యం చాలా తక్కువగా ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నాం, వీటన్నిటికీ కూడా నీళ్లు వస్తే పుష్కలంగా వాళ్ళకు తాగునీటి మరియు వాడుకోవడానికి అన్నిటికీ కూడా సౌకర్యం కల్పిస్తారని చెప్పేసి కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. దానికి అనుగుణంగా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని 3 బోర్లను వేయించడం జరిగింది. దాదాపుగా 2 ఇంచుల నీళ్లు కూడా మనకు భగవంతుని కృప ఉన్నందువల్ల ఆ గంగమ్మ తల్లి మీకు తప్పకుండా లభించింది. ఆ యొక్క బోర్ని, వాటర్ని హాస్టల్ కి, గర్ల్స్ స్కూల్ కి వాడడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సెలవు తీసుకుంటాను. మీరు డబ్బులు ఎందుకు ఇస్తున్నారంటే పిల్లలు ఇక్కడ ఉండాలని డబ్బులు ఇస్తున్నారు. అట్లా చేయకూడదు. మీరే నేర్పిస్తా ఉన్నారు పిల్లలకి. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తా ఉన్నారు, వింటారు. ఆ పిల్లలు ఇచ్చిన డబ్బులు ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు. మరి కంప్లైంట్లు డబ్బులు పోయినాయి వాళ్ళని